ఇలాంటి సందర్భాలు చాలా కష్టతరమైనటువంటి సందర్భాలు. మనందరం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము అని నా ప్రగాఢ నమ్మకం. ఎంతమందితో మాట్లాడినా, ఎంతమంది కాల్స్ చేసినా వాళ్ళందరిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. There must be something tricky and fishy. లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంత టైం పట్టడానికి వీలు లేదు. We hope truth will come out అని అంటున్నారు మన వాళ్ళు. చాలా మంది యవ్వనస్తులు ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు. మనకు మానవులం కాబట్టి చాలా విషయాలు తెలియవు. ప్రవీణ్ ఎలాంటి పరిస్థితులలో చనిపోయారు, ఏం జరిగింది మనకు తెలియదు. కానీ విశ్వాసము కొరకు హతమార్చబడిన వారి సంఖ్యలో హైయెస్ట్ నంబర్ క్రైస్తవ విశ్వాసులే ఉన్నారు throughout the history of humanity. ప్రవీణ్ విషయం ఆ సందర్భాన్ని దేవుడు ఆర్కెస్ట్రేట్ చేసి కీడు కొరకు కొంతమంది ఒకవేళ ఉద్దేశించి ఉంటే ఉండొచ్చు, కానీ మేలు కొరకు దేవుడు దీన్ని మలచి తన నామానికి మహిమ వచ్చేటట్లు, క్రైస్తవులలో ఇంతకు ముందు లేనటువంటి చైతన్యం వచ్చేటట్లు, అవగాహన వచ్చేటట్లు, ఏకత్వం ఐకమత్యం వచ్చేటట్లు, ఆ స్పిరిట్ ఆఫ్ కామ్రేడరీ తెలియపరచాలి అనే ఒక మూవ్మెంట్ రావడం వెనుక నేను దేవుని హస్తాన్ని చూస్తున్నాను. ప్రవీణ్ గురించి చాలా సందర్భాల్లో ఆల్రెడీ నేను మాట్లాడటం జరిగింది లైవ్ ప్రోగ్రామ్స్లో. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతకు ముందు చెప్పిన మాటలు కాకుండా తనను గురించి యథార్థంగా ఆబ్జెక్టివ్గా మాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ శాంతి నా భార్య చెప్పారు, అలాగే ఏంజల్ చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. రాత్రి సడన్గా 11 years బ్యాక్ నేను రక్షణ టీవీలో చేసిన అసలైన ప్రశ్న సిసలైన జవాబు, దాని టైటిల్ బ్రాకెట్లో ఖురాన్ మీద అని ఉంటుంది. అది నేను ఒక్కడనే చేశాను, 51 minutes. అది నాకు సజెస్టెడ్ వీడియో అని వచ్చింది ఆఫ్టర్ 11 years. అది మొత్తం మరలా చూశాను. అందులో ఖురాన్ తీసుకొని ఓపెన్ చేసి చదివాను, హదీస్ తీసుకొని ఓపెన్ చేసి చదివాను, సిరా బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్ అది తీసుకొని చదివాను. వచ్చిన క్వశ్చన్స్ ఖమ్మం నుంచి ముస్లిం మిత్రులు క్రైస్తవ్యాన్ని అటాక్ చేస్తూ 2 కరపత్రాలు రిలీజ్ చేశారు, వాటికి సమాధానం చెప్పడం. సో అట్లనే ఇంకొక ఫోటో ఫేస్బుక్లో ప్రత్యక్షమైంది. అందులో అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత మాతో హితాలో పనిచేసే సాయి కృష్ణ గోమటం, తరువాత ప్రవీణ్, తరువాత బెన్హర్, అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ రక్షణ టీవీ ఆ ఛానల్ ప్రొవైడ్ చేశారు. ఆ పిక్చర్ చూస్తే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. ఇట్స్ అ బిగ్ లాస్. కానీ ఒకటి మాత్రం మనం నేర్చుకోవాలి, ఇఫ్ ఓన్లీ అనకూడదు. ఎందుకంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని చిత్తాన్ని మనం నమ్మేవాడు.
కావాలి అని ఎవరికి ఆయన వ్యధను బాధను కలిగించే దేవుడు కాదు. కానీ అలాంటివి చేసేటప్పుడు మనకు అర్థం కాని కారణాల చేత దేవుడు అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకుండా ఒక విశ్వాసి జీవితంలోనికి ఏది రావడానికి వీలు లేదు. యోసేపు తన బ్రదర్స్తో అంటాడు, మీరు కీడు చేయడానికి పూనుకున్నారు, కానీ మీ వెనుక దేవుడు ఉన్నాడు, మేలు కొరకు దానిని చేయించాడు. సో ఈ రెండు డైమెన్షన్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే బ్యాలెన్స్డ్ గా ఆలోచించుకోగలం. సో ఇఫ్ ఓన్లీ అనుకుంటా పోతే నేనేమంటాను అంటే, పరిమితి కలిగిన మనుషులంగా ఇఫ్ ఓన్లీ అంటున్నాను. బట్ బైబిల్లో ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బట్ గాడ్. But God. That's a very, very significant phrase in the Bible. So, our divine, sovereign perspective ni develop chesukodaniki kuda idoka avakasham. Praveen, Tammudu, he was a professional, thoroughgoing professional. At the same time, he was a pastor, thoroughgoing pastor. In his communication, మేమందరం చాలా ఆశించి చేసే పని చేశాడు. He was a persuasive communicator. He was a persistent communicator. He was a passionate communicator. He was a powerful communicator of the gospel and the truth of God's word. And so I praise God for Praveen. Tana bharya Jessie memu kalisinappudu anna maatalu, they keep ringing in our ears. I'm proud to be Praveen's wife, anna maatalu. And I think without batting an eyelid, మనందరం కూడా ప్రవీణ్ని బట్టి, తన జీవితాన్ని బట్టి, తన పరిచర్యను బట్టి ప్రభువుని స్తుతించి, we should feel proud of a man who died young but has done much before the home call came. He was a planter of churches. But most importantly, he was a very personal friend